ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నా ప్రభుత్వం కానీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఈ సందర్భంగా దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచుతామన్న పెన్షన్లు వెంటనే పెంచాలని, అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా దివ్యాంగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిఆర్టీల నియామకంలో జరుగుతున్న అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసీ గిరిజనులను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఐటీడీఏ పీఓపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం ఎదుట వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని, అలాగే గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఫీజుల నియంత్రణ చేపట్టాలని సందర్భంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. డిఓ కార్యాలయంలో డిఓ అందుబాటులో లేకపోవడంతో డిఓ కార్యాలయం ఛాంబర్ సంబంధించిన తలుపులపై వినతి పత్రాన్ని అంటించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. లక్ష్మణచాంద మండలం కనకాపూర్లో ఇటీవల ఓ జ్యువెలరీ షాప్లో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. అయితే ఈ ముఠా దొంగతనం చేసిన వస్తువులను జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముఠా వద్ద నుంచి 2.7 కిలోల వెండి, అలాగే 17 గ్రాముల బంగారాన్ని, అలాగే 2500 నగదును, అలాగే ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.